ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణ మొదలుపెట్టారు. ఇవాళే మొదలు పెడతారు, అందుకే వస్తాయి ఇదే రాగరే. ఫోన్ టాపింగా ఏది నాయన? రైట్. ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ ఓఎస్డీని విచారణ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఓట్లు వచ్చినాయి, ఓట్లు రాగానే మేము చేస్తాం బరాబర్. ఓట్లు వచ్చినాయా మేము విచారణ చేస్తాం, ఓట్లు లేవా గప్చుపు తింటాం పనుకుంటాం. సో ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి చేస్తారట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు విచారించారు. జూబ్లీస్ పిఎస్లో అతన్ని 2 గంటల పాటు ప్రశ్నించారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు నిందితులను ఇప్పటికే పలు విడతలుగా సిట్ విచారించింది. 4 పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ సుప్రీము అనే పదాన్ని వాడిండట. అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు అప్పట్లో రాధాకిషన్ రావు చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డిని విచారణకు పిలిచినట్లు సమాచారం. ఏమర్థమైందా మీకు వార్తల? రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక యుద్ధం జరుగుతున్నది. నువ్వా నేను తగ్గఫార్ నడుస్తుంది. ఆ తగ్గఫార్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ ఎడ్జ్ వస్తుందేమన్న భయంలో ఎన్నికలు రాగానే రేవంత్ అన్న కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, కేసీఆర్ రాక్షసుడు, కేసీఆర్ 1,00,000 కోట్లు మిగిలి ఈ డైలాగులు వాడతాడు. సో అందులో భాగంగా ఈ కాళేశ్వరాన్ని ఇప్పుడు వర్కౌట్ అవుతలేగా, అది పాత వచ్చింది కాపచ్చడి అయిపోయింది. ఊరికే కాళేశ్వరం కాళేశ్వరం అంటాను ఏందిరా ఈ మనిషి అని మనందరం నవ్వుతాను. ఈ అన్నకు బాధ అయింది, మరి అవ్వ ఇది నమ్ముతలేరు రా భయ్, మనం కొత్త పేరు ఎత్తాలని చెప్పేసి ఇప్పుడు కాళేశ్వరం వదిలేసి ఫోన్ ట్యాపింగ్ అడిపోయింది. అరే ఫోన్ ట్యాపింగ్ అడిపోయి ఏమంటుండు, రాధాకిషన్ రావు చెప్పిండు సుప్రీం బీఆర్ఎస్ సుప్రీం అన్నాడు. అంటే ఆయన కేసీఆరే, అందులో భాగంగా విచారణ చేస్తున్నాం. ఎప్పుడు చేస్తున్నాం? ఇవాళ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఇవాళ నామినేషన్ వేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. మరి 23 నెలల రాధాకిషన్ రావు చెప్పిన స్టేట్మెంట్స్ గుర్తు రాలేదా? బీఆర్ఎస్ సుప్రీం అనేది ఈరోజే గుర్తుకొచ్చిందా? ఏం రేవంతనా ప్రజలు నవ్వుతారు ఇవన్నీ చూసి. ఇగో వెనకట్ల లేవు ముచ్చట్లు, వెనకట్ల కాదు, నువ్వేం చెప్తున్నావు పొద్దుకు తలకే జనాలు చేరిపోతుంది. సో నువ్వు చెప్పే విధానంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక చేసే కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. నువ్వు జూబ్లీస్ ఎన్నికలు రాగానే కేసీఆర్ కాళేశ్వరం రాత్రి, ఇప్పుడు కాళేశ్వరం అంటే నమ్ముతారని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ అని రాస్తాడు. రేపు మళ్ళీ 4 రోజులు కానీ ఫార్ములా హీరోస్ అని రాస్తాడు. మళ్ళీ 4 రోజులు గోర్ల స్కామ్. కానీ కేసీఆర్ని టచ్ చేయడు, కేటీఆర్ను ముట్టుకోడు, హరీష్ రావును అసలు పలకనే పలికాడు. ఎంతసేపు బడగాల్సి మీదేయాలి, ఆధారాలు దొరక ఆగం కావాలి, లాస్ట్కి వచ్చినాక ఎన్నికల్లో ఓట్లు వాడాలి. అంతే ఫైనల్గా ఎన్నికల ఓట్లే లక్ష్యం. అరెస్టు చేయాలి. మరి ఇంత అవినీతి చేసిండు అంత చేసిండంటారు. ఆటన గుజ్జలేరు, మళ్ళీ ఆట అనే రూపాయి కూడా వద్దు, చెల్లని ఆట అయినా కూడా వదిలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలి. ఇక మరి మీరు నమ్మితే మీ ఇష్టం, మాకేం సంబంధం లేదు. నేను చెప్పే కాడికి నేను చెప్పినమే. ఆయన అయితే కేసీఆర్ అంటే మరి అరెస్ట్ చేస్తాడా? ఓ పోనీ పెట్టుకోరు. ఇక మరి రేపు కేసీఆర్ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడా చేయడా? స్థానిక ఎన్నికల కోసమే ఫోన్ ట్యాపింగా కాదా? ఇట్లాంటి పెట్టాలి ఇంకా మనం పోలింగ్లో.